పులివెందుల పట్టణంలోని డీఎస్పీ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన డీఎస్పీ మురళీ నాయక్ కడప జిల్లా ఎస్పీగా నచికేత్ విశ్వనాథ్ బాధ్యతలు స్వీకరించిన నాటి నుంచి జిల్లాలో నేరాల రేటు తగ్గించాలనే ఆదేశాల మేరకు ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు తెలిపిన డీఎస్పీ అందులో భాగంగా పులివెందుల సబ్ డివిజన్ పరిధిలో మొత్తం 12 కేసులను పూర్తి చేసి ఆ కేసుల్లో 22 మంది నిందితులకు శిక్ష పడేలా చేసినట్లు వెల్లడించారు. సత్ప్రవర్తన కలిగిన పలువురిని రౌడీ షీటర్ జాబితా నుంచి తొలగించేందుకు సంబంధిత విచారణ కొనసాగుతున్నదని తెలిపారు. అలాగే వేంపల్లి, వేముల, లింగాల, సింహాద్రిపురం మండలాల పరిధిలో నమోదైన కేసులను న్యాయస్థానంలో విచారణ పూర్తి చేసి నిందితులకు శిక్ష పడేలా చర్యలు తీసుకున్నట్లు చెప్పారు. గుడ్ ఈవినింగ్ టు ఎవరీవన్ బ్రదర్. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం ఏమంటే కడప జిల్లా రాజశ్రీ ఎస్పీ సార్ శ్రీ షల్కే నచికేత్ విశ్వనాథ్ ఐపీఎస్ సార్ యొక్క ఆదేశానుసారం వారు జిల్లా వచ్చినటువంటి రోజు నుంచి ఈ రోజు వరకు సార్ యొక్క సూచనలు, సలహాలు, వారి ఆజ్ఞలు ఈ పులివెందుల సబ్ డివిజన్లో ఉన్నటువంటి ఎస్ఐస్, సిఐస్ అందరూ పాటించడం వల్ల ఈ అనతి కాలంలో సార్ వచ్చిన తర్వాత సుమారుగా ఒక 13 కేసులు కన్విక్షన్ అయినాయి. ఆ 13 కేసుల్లో సుమారుగా మనసులు ఇచ్చిండేదిను 22 మంది ముద్దాయిలు ఇన్వాల్వ్ అయినారు. వాటిలో ప్రధానంగా ఏదైతే మన వేంపల్లి కావచ్చు, అండ్ వేంపల్లి తర్వాత వేముల తర్వాత లింగాల అండ్ సింహాద్రిపురం, ఈ 4 పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఎస్సీ ఎస్టీ కేసు, దాని తర్వాత ఈ హత్యాయత్నం కేసులో ఏదైతే పరిగణించుకున్నారో తీవ్రమైనటువంటి నేరమే, అది మనుషులు చంపాలనేటువంటి ఉద్దేశంతో చేసినటువంటి నేరం. ఆ కేసెస్ లో ఈ మధ్యన సార్ వచ్చిన తర్వాత వారు చూపినటువంటి ప్రత్యేక చొరవతో ఎగ్జిక్యూషన్ ఆఫ్ ఎన్బిడబ్ల్యూస్ కావచ్చు, ఎగ్జిక్యూషన్ ఆఫ్ సమన్స్ కావచ్చు, అదే రకంగా ఏదైతే విట్నెస్ దారులను కోర్టుకు హాజరుపరిచి సంబంధించినటువంటి పీపీల దగ్గర మేము ప్రొడ్యూస్ సార్ యొక్క ఆజ్ఞకు మన కడప జిల్లా ఎస్పీ సార్ యొక్క ఆదేశానుసారం ప్రొడ్యూస్ చేశాము. వారు సాక్షులు కోర్టులో చక్కగా చెప్పడం వల్ల, నేరం జరిగిన విధంగా చెప్పడం వల్ల మన దాంట్లో సుమారుగా ఒక 22 మందికి శిక్ష పడింది. ఆ 22 మంది కూడా వారు సెంట్రల్ ప్రిజన్ కడపలో వాళ్ళను ప్రవేశపెట్టడం జరిగింది.